నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. నిన్న నర్సరీ నుండి మొక్కలు తీసుకొచ్చాం కదండి, గులాబీలు మందార మొక్కలు. వాటిని రీపాటింగ్ చేయాలండి. దీనిలో ఆల్రెడీ గులాబీ మొక్క ఉండేదండి, అది ఎండిపోయింది. ఎండిపోయింది కదా, ఇప్పుడు ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేసి అందులో ఒక మొక్క పెడతారండి. అలాగే కొత్త కుండీ ఇది. ఈ కొత్త కుండీలో ఇక్కడ పక్కా హోల్స్ ఇస్తాడు కదండి, అది ఓపెన్ చేయాలి. అంటే ఇది బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పడం. ఇది మొన్న గార్డెనింగ్ తెప్పించుకున్నాను కదండి, దానిలోది. ఇట్లా మట్టి తవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇంతకుముందు నేను ఐరన్ చో లాంటిది వాడేదాన్ని, దాంతో మట్టి అంత బాగా వచ్చేది కాదు అండి. దాని అడుగున ఇట్లా కొబ్బరి చిప్పలు వేసుకోవాలి. లేకపోతే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులు వేసినా మంచిదేనండి. లేకపోతే ఈ రెండు లేనప్పుడు కొంచెం రాళ్ళు కానీ ఏదైనా వీలుని బట్టి, కానీ అందరికీ వీలుగా ఉండేది కొబ్బరి చిప్పలేనండి. ఆ హోల్స్ ఎందుకంటే మనం మట్టి వేసినప్పుడు అది హోల్స్ బ్లాక్ అయిపోతే మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళకపోతే లోపల వేళ్ళు కుళ్ళిపోతాయి. అందుకని చెప్పి ఆ హోల్స్ బ్లాక్ అవ్వకుండా మనం ఇట్లా కొబ్బరి చెప్పులు వేసి దాన్ని కవర్ చేసి ఉంచాలి. పాత కుండీ ఉంది కదా, అది తీస్తున్నాను. అది చాలా వరకు అడుగు వరకు మట్టి తీసిస్తాను. నేను అప్పుడు పాటింగ్ చేసినప్పుడు వేసిన కొబ్బరి చెప్పులండి అడుగున అవి వస్తున్నాయి. ఇది కంప్లీట్గా తీసేస్తాను. తీసేసి మళ్ళా కొత్తది ఆ మట్టి తీసుకొచ్చాం కదా, ఆ మట్టి అంతా కలిపి వేస్తానండి. ఈ మొక్కలతో వచ్చిన మట్టి ఎర్రమట్టి చాలా జగురుగా ఉందండి, అందుకని చెప్పి కొంత ఇసుక కలుపుతున్నాము. ఇది వర్మి కంపోస్ట్ అండి. ఇది బాపట్ల నర్సరీ నుంచి మా అత్తగారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇసుక ఎర్రమట్టి వర్మి కంపోస్ట్ మొత్తం కలిపి మనం పాటింగ్ చేస్తే అది మట్టి గుల్ల వస్తుందండి, వేళ్ళు బాగా స్ప్రెడ్ అవుతాయి. కలిపేశారండి. ఇప్పుడు దీన్ని మనం కుండీలో వేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం కుండీలు తీసుకునేటప్పుడు మట్టి కుండీలు అయితే చాలా మంచివి అండి. మట్టి కుండీలు దొరకపోయినట్లయితే ఇప్పుడు పెయింట్ బకెట్లు వస్తున్నాయి కదా, అయ్యైనా చాలా గట్టిగా ఉంటున్నాయండి. ఈరోజు మందార మొక్క ఒకటి, గులాబీ మొక్క ఒకటి పెట్టామండి. ఇది పై వరకు కూడా మట్టి అయిన అవసరం లేదు, కొంత ఖాళీ ఉంచాలి. మనం పైన రోజు వాడుకునే ఎగ్ షెల్స్, ఈ బనానా పీల్ అవన్నీ ఉంటాయి కదా, అవి వేస్తూ ఉండాలండి. అది కంపోస్ట్గా మనకి పనిచేస్తుంది. ప్లాస్టిక్ కుండీలు తీసుకుంటే ఎంత మంచి కుండీలు అయినా సరే పెలుసుగా అయిపోయి ఇట్లా పట్టుకుంటూ ఇరిగిపోతున్నాయండి. అందుకని చెప్పేసి మనం ఇలా మట్టి కుండీలు కానీ లేకపోతే పెయింట్ డబ్బాలు కానీ వాడటం మంచిదండి. ఆ పెయింట్ బకెట్లు అయితే చాలా గట్టిగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ కుండీల కంటే సిమెంట్ కుండీల కంటే కూడా చూడండి ఇలాంటి పింగాణి కుండీలు అయితే ఇంకా మంచి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.